చెప్తున్నా. ఈ భువనగిరి నుంచి నేను బిజినెస్ అనేది బిల్డ్ చేస్తున్నా. ఈ బిజినెస్ కి రాకంటే ముందు ఒక 1 ఇయర్ అవుతుందండి. రాకంటే ముందుగా ఒక లెక్చరర్ గా నేను వర్క్ చేసిన. అండ్ అంత 1 ఇయర్ నుంచి ఈ యొక్క బిజినెస్ లో హైయెస్ట్ గా 94,000 తీసుకున్న. డైమండ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్న. నా యొక్క అప్లైనర్ శ్రీనివాస్ దగ్గర నుంచి నాకు ఈ యొక్క సపోర్ట్ అనేది వచ్చింది. ఈ యొక్క ఆపర్చునిటీ అనేది వచ్చింది. ఈ ఆపర్చునిటీ రావడం ద్వారా ఎక్కడో వర్క్ చేసే నేను ఇక్కడ 94,000 తీసుకుంటున్నా అంటే నేను పవర్ ఆఫ్ రివార్డ్ లో అని చెప్తా. ఎందుకంటే స్పాన్ ఆఫ్ 1 ఇయర్ లో అంత కేపబిలిటీ అయితే ఉన్న ఫీల్డ్ లో ఉండొచ్చు, కానీ నాకు మేబీ అంత ఉంది అని అయితే నేను అనుకోను. బట్ ఈ యొక్క సిస్టమ్ ద్వారా నేను అచీవ్ చేయగలిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రివాగ్లో సిస్టమ్. అండ్ ఈ యొక్క సిస్టమ్ లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ నేర్చుకున్నా. ఈ సిస్టమ్ ద్వారా చాలా నేర్చుకున్నా. సిస్టమ్ కి నేను నేర్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విషయంలో నాకు సపోర్ట్ గా అప్లయన్స్ అండ్ మెంటర్స్ నుంచి చాలా సపోర్ట్ అనేది నేను తీసుకున్నా. ఆ యొక్క సపోర్ట్ ద్వారానే నేను రివాగ్లో సిస్టమ్ లో డైమండ్ డైరెక్టర్ గా ఉన్న ప్రజెంట్. అండ్ ఇక్కడ డైమండ్ డైరెక్టర్ గా నేను ఉన్నా అంటే నా ఒక్కదాన్నే అని నేను చెప్పను. నేను నా టీమ్ తో పాటు నేను చేసిన ఎఫర్ట్ అని నేను చెప్తా. అండ్ ఈ యొక్క నాకు ఎలా అయితే ఆపర్చునిటీ వచ్చిందో మీ అందరికి కూడా అలానే ఆపర్చునిటీ వచ్చింది. ఈ యొక్క ఆపర్చునిటీలో నేను ఎట్లా అయితే బిజినెస్ చేస్తున్నానో మీరందరూ కూడా బిజినెస్ చేయడానికే వచ్చారు. ఆమె రైట్? Yes, madam. Yes, madam. Yes, madam. ఎస్ సార్ నో? నేను ఏ విధంగా అయితే బిజినెస్ చేయడానికి వచ్చానో మీరందరూ కూడా రివాగ్లో కంపెనీలో ఐడి బిజినెస్ చేయడానికే తీసుకున్నారు. ఎస్ సార్ నో? Yes. Yes, madam. Yes, madam. ఎస్ ఎస్, వెరీ గుడ్. అయితే ఈ బిజినెస్ చేయడానికి మనకు బాగా సపోర్ట్ అయ్యేది 4 కేటగిరీలో మనకు ప్రొడక్ట్ ఉందని తెలుసు. దాంట్లో పర్సనల్ గా ఈ రోజు పర్సనల్ కేర్ ప్రొడక్ట్ అనేది నేను తీసుకున్నా. ఈ పర్సనల్ కేర్ ప్రొడక్ట్ లో కొంచెం ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీతో షేర్ చేస్తా ఈ రోజు. అంతకంటే ముందుగా మార్నింగ్ లేవగానే మనకేం చేయాలనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్ లో ఏ ప్రొడక్ట్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం? Toothpaste, madam. కదా, టూత్ పేస్ట్ యూజ్ చేస్తాం. టూత్ పేస్ట్ ప్రతి ఒక్కరు యూజ్ చేసే వాళ్ళమే. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ మనకు తెలివి వచ్చిన దగ్గర నుంచి అయితే పేస్ట్ అనేది పౌడర్ రూపంలో ఉంది, పేస్ట్ రూపంలో వచ్చింది, జెల్ రూపంలో వచ్చింది. ఆల్మోస్ట్ మన జనరేషన్ మొత్తం పేస్ట్ యూజ్ చేసిన వాళ్ళమే. మరి పేస్ట్ యూజ్ చేసిన వాళ్ళమే కదా, పేస్ట్లు యూజ్ చేయడం ద్వారానే ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి, క్యావిటీస్ పోతాయి, హెల్దీగా ఉంటారు అని చెప్తా ఉంటారు. బట్ అలాంటిదే డెంటల్ ప్రాబ్లమ్స్ పేస్ట్ యూజ్ చేసిన వాళ్ళకి వస్తున్నాయా లేదా? ఎస్ మేడం, వస్తున్నాయి. వస్తున్నాయా లేదా అంటే ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. ఇంతకు ముందు ఒకసారి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే దానికి మెయిన్ గా వాళ్ళు పూర్ హైజీనిక్ అంటే మంచిగా నీట్ గా ఉండకపోయే వాళ్ళని, స్మోకింగ్ చేసే వాళ్ళని, డ్రింకింగ్ చేసే వాళ్ళని, ఇలా కొన్ని ఇంకా జనరేషన్ పర్పస్ లో వచ్చినాయని కొన్ని ఇబ్బందులు ఉండేది ఎప్పుడు బిఫోర్ వాళ్ళకి. బట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే 85% పీపుల్ కి టోటల్ గా ఎక్కువ బాగా చిగుర్ల నుంచి నొప్పి వస్తుంది, వాపు వస్తుంది. దాంతో పాటు సెన్సిటివ్ గా టూత్ ఏం తిన్నా గానీ ఆ టీత్ అనేది వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేకపోతున్నాయి. దాంతో పాటు క్యావిటీస్ ఉంటున్నాయి. ఇంకోటి ఏంటంటే పంటి పుచ్చిపోతా ఉన్నది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ ఈ యొక్క ప్రాబ్లమ్స్ లలో 85% ఆఫ్ పీపుల్స్ టూత్ పేస్ట్ యూజ్ చేసిన వాళ్ళకే ఇది వస్తున్నాయి అని ఒక గవర్నమెంట్ సర్వే తీసింది. అంటే చూడండి, బిఫోర్ మనకు ఒక లైఫ్ ఉండేది. పేస్ట్ యూజ్ చేయకంటే ముందుగా అసలు ప్రాబ్లమ్సే చాలా తక్కువ. ప్రాబ్లమ్స్ పంటిని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అందులో ఒక 15% వాళ్ళకి ఏదో ఒక రిస్క్ రావడం వల్ల వచ్చిందని చెప్పింది. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎవరైతే పేస్ట్ యూజ్ చేస్తున్నారో పేస్ట్ యూజ్ చేసే వాళ్ళలోనే 85% ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ చెప్పాలంటే 90కి 90 ఇలాంటి కేసులు మనని భయపెడతా ఉన్నాయి బాగా. ఎలాంటి కేసులు అంటే, ఇంతకు ముందు ఒక డోర్ బద్దలు కొట్టుకొని వచ్చి మీ యొక్క పేస్ట్ లో ఉప్పు ఉందా అనేది, ఇప్పుడు మీ యొక్క పేస్ట్ లో క్యాన్సర్ ఉందా అని అంటున్నారు. అంటే మనం యూజ్ చేసే పేస్ట్ లో క్యాన్సర్ ని పెంపొందించే కణాలు కూడా ఉంటున్నాయి. అలాంటి పేస్ట్ వాడడం ద్వారా క్యాన్సర్ ని కూడా కొని తెచ్చుకోవడం అవుతుంది ఈజీగా మనం చెప్పాలి అంటే ఒక మాటలో. అలా
కల్తీ పేస్ట్ రెడీ అవుతా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే దాన్ని మనం పిల్లలకు పెడతా ఉన్నాం. పిల్లలు దాన్ని స్వాలో కూడా చేస్తా ఉన్నారు. అంటే మింగుతా కూడా ఉన్నారు. మరి ఎలాంటిది మనం ఇస్తున్నామో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అంటే పేస్ట్ యూజ్ చేయడం ఒకప్పుడు మంచిదే. ఇప్పుడు ఏమైందంటే చెడుగా అయిపోతుంది. ఇలాంటివి ఎక్కడో వచ్చినాయని నేను చెప్పను. న్యూస్ లోనే వచ్చినాయి. నేను ఎక్కడి నుంచి కూడా తీసుకోలే. ఇక్కడ ఆల్రెడీ న్యూస్ పేపర్ క్లిప్ కూడా ఉంటది. ఇలాంటి న్యూస్ పేపర్లు వచ్చినా గానీ మనం ప్రతిరోజు పేస్టే యూజ్ చేస్తా ఉంటాం. యాక్చువల్‌గా చెప్పాలి అంటే పేస్ట్ మంచిదా? మన పాత కాలంలో యూజ్ చేసిన అవన్నీ ఇంగ్రీడియెంట్స్ మంచియా? పాతకాలం కదా! నేచురల్ గా వచ్చిన వేప పుల్ల వచ్చేది, కానుగ పుల్ల ఏసేది. ఇంకోటేందంటే బొగ్గు పెట్టి తోమేది. ఇవన్నీ తోమడం ద్వారా ఇటుక పొడి పెట్టి తోమేది. ఇవన్నీ నాకైతే ఆల్మోస్ట్ గుర్తున్నాయి. ఇవి పెట్టి తోమినప్పుడు పళ్ళల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అందరికి ఎక్కువైపోయినాయి. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా పిప్పన్నులొచ్చేస్తున్నాయి. పంటి నొప్పులొచ్చేస్తున్నాయి. ఈవెన్ దంత వాపొచ్చేస్తుంది. చిగుర్లు వాస్తా ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనము కొని తెచ్చుకుంటున్నా ఉన్నాం ఒక పేస్ట్ వల్ల. ఎలా వస్తున్నాయంటే 85% వీటన్నింటికి కారణం మీరు వాడే పేస్ట్ అంటున్నారు మరి. మరి మన వాడే పేస్ట్‌లో ఏముంటే బావుంటది? మనం వాడే పేస్ట్‌లో ఏముంటే వీటన్నింటికి మనం దూరం జేసుకోవచ్చు అనేది ఒకే ఒకటి జెప్పగలిగితే ఈవెన్ పాత రోజులు మళ్ళా రావాలని చాలా మందికుంటది. అలా పాత రోజులు వచ్చేలాగా మనందరికీ తెలుసు మనమందరం ఉన్నదెక్కడ? రివాగ్‌లో కంపెనీలో. రివాగ్‌లో కంపెనీలో ఒక మంచి పేస్ట్ ఉంది. దాన్నే దంతు గ్లో అంటాం. దాన్నే దంతు గ్లో అంటాం. ఈ యొక్క పేస్ట్ మేడం మీరింతసేపు ఒకటి జూపిచ్చిర్రు. అయన్ని ప్రాబ్లమ్స్ ఈ పేస్ట్ వాడితే పోతాయా? యెస్. అబ్సల్యూట్‌లీ 100%. ఎందుకు అంటే ఈ యొక్క పేస్ట్‌లో 34 టైప్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయండి. 34 టైప్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్. అందులో 20 హెర్బల్ ఇంగ్రీడియెంట్స్. హెర్బల్ మీన్స్ మన సహజ సిద్ధంగా దొరికే వస్తువులతోటే, పదార్థాలతోటే తయారు చేసిన పేస్ట్ ఇది. ఎగ్జాంపుల్‌గా జెప్పాలంటే జ్ఞానోడెర్మా. జ్ఞానోడెర్మా అంటే ఎర్ర పుట్టగొడుగండి. ఈ ఎర్ర పుట్టగొడుగు అనేది ఎక్కడ దొరికిద్ది అంటే ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో దొరికిద్ది. ఈ ఎర్ర పుట్టగొడుగు అనేది మనకేం చేస్తదంటే క్యాన్సర్ కణాలని చంపే విధంగా చేస్తది. అంటే ఈ ఎర్ర పుట్టగొడుగు ద్వారా మన బాడీలో ఇన్ కేస్ ఏమన్నా క్యాన్సర్ వచ్చే కణాలు ఉన్నా వాటిని తీసేసే వాటిని తీసేసే పదార్థం ఈ యొక్క పేస్ట్‌లో కలిపారు. బావుందా? దాంతో పాటు దీంట్లో బ్రాహ్మి అని ఉంటది. గిలాయి అని ఉంటది. ఈ బ్రాహ్మి, గిలాయి అని ఏం చేస్తదంటే యాక్చువల్‌గా పంటి నొప్పి ఉంటది గదా! ఆ నొప్పి వచ్చే ప్రాంతాన్ని, ఆ నొప్పిని, వాపును రానీయకుండా చేస్తది. అంటే నొప్పులను తగ్గిస్తది. ఇంకొకటి ఏందంటే మనందరికీ తెలుసు మునగాకు. మునగాకు ఏం చేస్తదంటే అది యాంటీబాడీస్‌ని డెవలప్‌మెంట్ చేస్తుంది. ఇందులో గూడా అది ఉంటది. ఇలా బ్రాహ్మి అని, మునగ అని, దాంతో పాటు బబుల్ అని, ఇలా మిస్వాక్ అని, నీమ్ అని ఇలాంటి హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ ఈ యొక్క పేస్ట్‌లో మన కంపెనీ 20 హెర్బల్ ఇంగ్రీడియెంట్స్‌ని మిక్స్ చేశారు. ఇలా మిక్స్ చేయడం ద్వారా యాక్చువల్‌గా మనకు అన్ని ప్రాబ్లమ్స్ పేస్ట్ వాడితే వస్తున్నాయి. ఇలా మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఈ పేస్ట్ వాడితే పోతాయి. అంటే ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నిజంగా పోతాయా మేడం? ఇది 100%ఆ? డామ్ ష్యూరా? మీరేమైనా గ్యారంటీ ఇస్తారా? సర్టిఫికేట్ ఇస్తారా? నేను వాడిన ఫ్రెండ్స్ నాకు మంచిగా అనిపించింది. మా మమ్మీకి పంటి నొప్పి ఉంది. మమ్మీకి వాడింది. పంటి పెయిన్ అనేది కొంచెం రిలీఫ్ అయింది. ఇలా నేను సజెస్ట్ చేసిన వాళ్ళలో వాళ్ళకైతే తగ్గింది. మీ ప్రాబ్లమ్‌ని బట్టి మీకు తగ్గే అవకాశం ఉంది. పేస్ట్ వాడితే తగ్గే అవకాశం ఉంది అన్నప్పుడు వాడతామా లేదా? అది తగ్గడం, తగ్గకపోవడం సెకండరీ. వాడడం మన బాధ్యత. మరి వాడదామా? ఎస్ వాడదాం మేడం. ఎస్ మేడం. యెస్ ఆర్ నో? Yes. వాడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గించే పదార్థాలు 20 టైప్ ఆఫ్ హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ ఈ యొక్క పేస్ట్ జత చేశారు. ఈ యొక్క పేస్ట్ వాడడం ద్వారా ఇన్ని మంచి గుణాలు ఉన్నప్పుడు వాడొచ్చా లేదా? వాడొచ్చు మేడం. వాడొచ్చా లేదా? 20 టైప్ వాడొచ్చు. ఆఫ్ హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ నాట్ ఓన్లీ 1 ఆర్ 2. ఒక ఏ మేడం నీమ్, వాడొచ్చు. ఒక వేపాకు ఉంటేనే వేప పుల్లతో తోమితేనే పళ్ళు గట్టిగా అయితాయి అంటాం. చిగుర్ల వాపు ఉండదంటాం. చిగురు నుంచి వచ్చే రక్తం ఆగిపోద్దని పెద్దవాళ్ళే చెప్తుంటారు.
క్లవ్ ఆయిల్ అని ఉంటదండి. లవంగ నూనె ఎవరైతే యూజ్ చేస్తారో లవంగ నూనె పన్ను నొప్పి ఉన్నప్పుడు యూజ్ చేస్తే ఆ పన్ను నొప్పిని కూడా తక్కువ చేస్తది. వాపు నుంచి వచ్చిన బ్లడ్‌ని మొత్తం చెడు రక్తాన్ని మొత్తం కింద పడేటట్టు చేస్తది. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అడగండి. అలాంటి క్లవ్ ఆయిల్ ఇందులో ఉంది. బ్రాహ్మి ఉంది ఇందులో. బబుల్ ఉంది ఇందులో. గిలాయి ఉంది ఇందులో. అంటే టోటల్‌గా ఇలాంటి పేర్లన్నీ ఒక్కటే ప్రొడక్ట్ ఒక హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ 4, 5 రకాలకు పనిచేస్తది. అలాంటి 20 హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ ఉంటే మరి ఆ యొక్క పదార్థం మంచి పదార్థమా కాదా? ఆ యొక్క ప్రొడక్ట్ జెన్యూనా కాదా? ఆ యొక్క ప్రొడక్ట్‌ను మనం వాడితే రిజల్ట్ ఉంటదా? ఉండదా? మన ఆలోచనకే వదిలేద్దాం. ఉంటదా? ఉండదా? ఉంటది మేడం. Yes. మేడం ఉంటది మేడం. అండ్ ఈ యొక్క ప్రొడక్ట్ ని మనం చిన్న పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు. చిన్న పిల్లలు ఇన్ కేస్ వాళ్ళు మింగిన లోపల నులి పురుగులను చంపేంత శక్తి ఇందులో ఉంది. ఎందుకంటే ఇందులో జ్ఞానోదయం ఉంది. అలా అని రోజు మింగమని నేను చెప్పను. అది కాదు నాది. ఒకవేళ మింగిన ఇన్ కేస్ ఏమీ జరగదు. మంచిదే అని చెప్తున్నా అంతవరకే. ఓకేనా? అండ్ దాంతో పాటు ఈ యొక్క పేస్ట్ ఎక్కడైనా గజ్జి గాని, తామర గాని ఇలా దురద వస్తుంది, ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది, చిన్న పుండులాగా అయినా అది స్ప్రెడ్ అవుతా ఉన్నది అని మీకు ఎక్కడ అనిపిస్తే ఆ యొక్క ప్లేస్‌లో ఒక స్నానానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పేస్ట్ అప్లై చేసి తర్వాత కడిగేయండి. నీట్‌గా అవుతది. గిలాయి జ్ఞానోడెర్మాలో అంత పవర్ ఉందండి. అంటే ఆ యొక్క దాని మొత్తం మూలాన్ని తీసేస్తది. ఈవెన్ చెప్పాలంటే. పంటి నొప్పిని గూడా ప్రతి ఒక్క ప్రొడక్ట్ గుర్తుంచుకోండి. ఆయుర్వేదం అంటేనే మూలాల మీద పనిచేసేది. పైన పనిచేసేది కాదు. మూలాల నుంచి అక్కడి నుంచి ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేస్తది. అలా మన యొక్క పేస్ట్ కూడా ఈవెన్ ఈ యొక్క పేస్ట్ వాడడం వల్ల ఇన్ని లాభాలున్నాయి. ఒక 34 రకాల ఇంగ్రీడియెంట్స్‌తో రెడీ అయిన ఈ పేస్ట్ దంతు గ్లో అనే పేస్ట్ మనకి ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 150. ఇది మనం కొనుక్కుంటే మనకు మనంగా ఐడీ తీసుకొని కొనుక్కుంటే రూ. 120కి మనకొస్తది. మరి ఇన్ని రకాల హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ ఉన్న పేస్ట్ యూజ్ చేద్దామా మరి? ఎస్ మేడం. యెస్. ఎస్ మేడం. చేద్దాం. మార్నింగ్ లేసాము. పేస్ట్‌తో పళ్ళు తోముకున్నాము. పళ్ళు తోముకున్న తర్వాత ఆల్మోస్ట్ ఫేస్ క్లీనింగ్ చేసుకుంటా ఉంటాం. ఫేస్ క్లీనింగ్ చేసుకున్నాక పోయి చూసేది దేన్ని? అద్దాన్ని. కదా! అద్దం చూడగానే ఫేస్ ఇలా ఉంటే ఏమనిపిస్తది? అలా ఉంటూ ఏమనిపిస్తది? ప్రాబ్లమ్సే కనిపిస్తా ఉంటాయి. పింపుల్స్ కనిపిస్తాయి, రింకిల్స్ కనిపిస్తాయి, ఓపెన్ పోర్స్ కనిపిస్తాయి, మోల్స్ కనిపిస్తాయి. ఈవెన్ రెడ్డిష్ ఎక్కడైతే అయిందో వాడిని చూసుకుంటా ఉంటాం. హైపర్ పిగ్మెంటేషన్ ఉంటే వాడిని చూస్తాం. నల్ల మోల్స్ చూస్తా ఉంటాం. ఇలా ఎంతసేపు మన ఫేస్ ఎంత నీట్‌గా కడుక్కున్నా ప్రాబ్లమ్స్ అనేది మనకు కనిపిస్తా ఉన్నాయి. మరి ఆల్మోస్ట్ ఒక జర్నీ అయితే చేసాం. మనం పుట్టిన దగ్గర నుంచి ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్, ఒక 40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో మన ఫేస్‌కి ఏ క్రీమ్ గాని, పౌడర్ గాని రాయలేదా? రాసాం. రాసిన తర్వాత కూడా ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకొస్తున్నాయి? మనం యాక్చువల్‌గా ఏది రాయకుండా ఉంటే ఏది రాదంట. బట్ మనం ఏం చేస్తామంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈవెన్ 14 ఇయర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయితదో చిన్నగా ఫెయిర్ అండ్ లవ్లీ అని, అదని, ఇదని అప్లై చేస్తూనే ఉంటాం. అలా అప్లై చేయడం ద్వారా ఏజ్ పెరుగుతున్నప్పుడు పింపుల్స్ వస్తా ఉంటాయి. ఆ పింపుల్స్‌ని గిచ్చినప్పుడల్లా అవేమైతే యాక్నే లాగా మారుతది, మోల్స్ లాగా మారుతది. అలా 20+, 30+ రాంగానే పిగ్మెంటేషన్, ఓపెన్ పోర్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేది ఎక్కువగా అయిపోతున్నాయి చాలా మందికి. దీని మెయిన్ రీజన్ అని చెప్తా వచ్చేసి మనకి వాతావరణ పొల్యూషన్ అయ్యుండొచ్చు. మనం తినే ఫుడ్ అయ్యుండొచ్చు. మనం జీవించే జీవన విధానం అయ్యుండొచ్చు. ఈ 3 ప్రాబ్లమ్స్‌లలో ఏదో ఒక దాని వల్ల గూడా మన యొక్క ఫేస్‌లో ప్రాబ్లమ్స్ రావచ్చు. దాంతో పాటుగా మన బాడీలో ఈవెన్ హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్న ఫేస్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఎమ్మటే గుర్తొచ్చేది ఏంటంటే ఆటోమేటిక్‌గా ఏదన్నా క్రీమ్స్ రాయాలి. ఏదన్నా పౌడర్ ఏసుకోవాలి. ఫేస్‌ని నీట్‌గా చేసుకోవాలి. ఎందుకంటే అవర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ ఫేస్. అవర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఎవ్వరు మనల్ని చూసినా ఫేస్‌లనే గుర్తుపెట్టుకుంటారు ఎంతసేపు. మనం వైట్ ఉన్నామా? బ్లాక్ ఉన్నామా? అది తర్వాత విషయం. హేమలత అనంగానే ఏమొస్తది? ఫేస్ గుర్తొస్తది. ఈవెన్ మీ అందరికి కూడా మీ పేరు చెప్పగానే ఏమొస్తది? మీ యొక్క ఫేస్ గుర్తొస్తది. అలా అని నేమ్ అయితే గుర్తురాదు గదా!
హేమలత అనే నేమ్ అయితే గుర్తురాదు కదా, ఫేసే గుర్తుకొస్తుంది. అలాంటి ఫేస్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఏమనిపిస్తుంది, ఎంతసేపు మన యొక్క కాన్సన్ట్రేషన్ వాటి మీదకే వెళ్తా ఉంటది. ఇవన్నింటిని కూడా అన్నింటికి ఒక్కొక్క ప్రొడక్ట్ ఉంటే బాగుంటదా, అన్నింటికి కలిపి ఒకటే ప్రొడక్ట్ ఉంటే బాగుంటదా? అన్నింటికి కలిపి ఒకటే ప్రొడక్ట్ ఉంటే బాగుంటది. అది మన యొక్క గ్లో రివీల్ ఫేస్ సీరం అండి. అండ్ ఇక్కడ ఈ గ్లో రివీల్ ఫేస్ సీరం లో ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటికి 9 ప్రాబ్లమ్స్ 1 సొల్యూషన్. దట్ ఈస్ గ్లో రివీల్ ఫేస్ సీరం. ఈవెన్ ఒక్క ప్రాబ్లం కి మీరు యాక్నే ఉంది అని బయటికి వెళ్ళి ఒక డాక్టర్ తో చూయించుకొని మనం నార్మల్ గా డాక్టర్ రాసిన సోప్ గాని పేస్ట్ గాని తీసుకొని మనం ఇంటికి వస్తే ఆల్మోస్ట్ మీ యొక్క ప్రైస్ 1000 to 1500 అవుతుంది. ఇది క్లియర్. అలా బ్లాక్ హీలింగ్ అని కెమికల్ పీలింగ్ అని మీరు తీసుకుంటే, రింకిల్స్ ఉన్నాయని ఓపెన్ పోల్స్ ఉన్నాయని తీసుకుంటే ఒక్క కెమికల్ పీలింగ్ యొక్క ఖర్చు 2500 to 3000 1 సిట్టింగ్ ఓన్లీ. ఓన్లీ 1 సిట్టింగ్. అలా మీ ఓపెన్ పోల్స్ పోవాలంటే 3 సిట్టింగ్స్ చేయించుకోవాలి. అలా 3 సిట్టింగ్స్ కి 6000 రూపీస్ అవుతుంది మీ యొక్క ఓపెన్ పోల్స్ పోవడానికి. ఇలా రెడ్డిష్ గాని ఫర్నిషింగ్ గాని ఉంటే హైడ్రేషన్ క్రీమ్ ఇస్తారు. ఒక్క హైడ్రేషన్ క్రీమ్ 800 రూపీస్. ఈవెన్ హైపర్ పిగ్మెంటేషన్ ఉంటే, ఈవెన్ హైపర్ పిగ్మెంటేషన్ కి ఆ పిగ్మెంటేషన్ పోవాలి అంటే మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది. ఈ హైపర్ పిగ్మెంటేషన్ అనేది మన నుంచి దూరం అవ్వాలంటే ఆల్మోస్ట్ 6 months to 1 year పడుతుందండి. హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏం లేదు, మంగు మచ్చలు ఇలా ఫేస్ మొత్తం పెద్దగా స్ప్రెడ్ అవుతా ఉంటది. ఈ మంగు మచ్చలు స్కిన్ ఒక సెకండ్ లేయర్ లో ఉంటది. స్కిన్ యొక్క సెకండ్ లేయర్ లో ఉండడం ద్వారా మీరు ఏ ఒక్క ప్రొడక్ట్ యూజ్ చేసినా ఆ యొక్క ప్రొడక్ట్ అనేది ఏం చేస్తుందంటే లోపలి వరకే పై వరకే పనిచేస్తుంది, లోపలికి అబ్జర్వ్ వెళ్ళదు. అలా పై వరకు వెళ్ళిన దాంట్లో కూడా 6 months to 1 year మీరు ప్రొడక్ట్ యూజ్ చేసినా మళ్ళీ సెకండ్ ఇయర్ లో మళ్ళీ పిగ్మెంటేషన్ వస్తుంది. అందుకే డాక్టర్స్ ఎప్పుడు ఏం చెప్తారు తెలుసా, పిగ్మెంటేషన్ అనేది పోదు, ఇది మీ బాడీలో ఉంటది, పైనుంచి పూత మాత్రమే, మీరు ఎల్లకాలం దీన్ని యూజ్ చేయాల్సే ఉంటది అని సజెస్ట్ చేస్తారు. స్కిన్ లో రెండో లేయర్ లో ఉంటది కనుక. దాంతో పాటు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అండ్ ముక్కు పైన ఇక్కడ సైడ్ ఉంటాయి. ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేది చిన్నగా మనకి ఇలా ఇలా అంటే పైకి వచ్చేస్తా ఉంటాయి అనమాట. అలా చాలా మందికి లేడీస్ కు ఉంటాయి, జెంట్స్ కు ఉంటది. ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ పోవాలంటే బయట ఒక క్రీమ్ ఉంటది, అది 690 రూపీస్ ఉంటది. ఆ క్రీమ్ ఓన్లీ ఫర్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్. నైట్ పడుకునే ముందు ఇక్కడ ఓన్లీ ఇక్కడ పెట్టుకోవాలి. దాంతో పాటు రింకిల్స్ అంటే మనం నవ్వినప్పుడు 1 or 2 లైన్స్ రావాలి, బట్ ఏమైతుందంటే చాలా ఎక్కువ లైన్స్ వస్తాయి ఇక్కడ అండ్ ఇక్కడ. అది ఏజ్ మనం ఉన్నదానికంటే ఎక్కువ కనపడడం ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. అంటే ఇవన్నింటికి ఒకే సొల్యూషన్. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఆల్మోస్ట్ టోటల్ 9 ప్రాబ్లమ్స్ కి నువ్వు ఒక్కొక్క దానికి 1000 రూపీస్ పెట్టుకున్నా 9000 రూపీస్ అవుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ని మన యొక్క కంపెనీలో గ్లో రివీల్ ఫేస్ సీరం అని 799 రూపీస్ కి మనకు ఒకే ప్రొడక్ట్ ఉందండి. ఇది మనకి ఐడి ఉంటే 525 రూపీస్ కి వస్తుంది. మేడం అంతగానం ఏముంది, ఏ ఒక్క ప్రొడక్ట్ మీరు చూడండి, ఈవెన్ ఫేస్ ఈవెన్ 500 అబోవ్ ఉన్న ప్రొడక్ట్ లో మీరు చూస్తే నియాసినమైడ్ అనే ప్రొడక్ట్ ఉంటది. నియాసినమైడ్ అనే ఇంగ్రీడియంట్ ఉంటది. ఈ యొక్క నియాసినమైడ్ అనే ఇంగ్రీడియంట్ నార్మల్ గా నువ్వు అమెజాన్ లో కొట్టి చూసినా ఆ యొక్క కాస్ట్ 1000 రూపీస్ ఉంటది. ఆల్మోస్ట్ 50 grams తీసుకున్నా నువ్వు 500 ప్లస్ అయితే నువ్వు కంపల్సరీ పెట్టాల్సిందే. ఇక నియాసినమైడ్ అనేది ఏం చేస్తుందంటే బ్లెమిష్ ని అండ్ దాంతో పాటు ఈ రెడిష్ అని చెప్పిన కదా, ఆ రెడిష్ ని క్లియర్ చేస్తుంది. దాంతో పాటు ఓపెన్ పోల్స్ ఉంటాయి కదా, ఓపెన్ పోల్స్ ని క్లియర్ చేస్తుంది. బూస్ట్ మీ యొక్క ఫేస్ కి హైడ్రేషన్ క్రీమ్ అని చెప్పిన కదా, ఈవెన్ పొడి బారినట్లు ఉంటది కదా, అలాంటి పొడి బారిన వాళ్ళకి హైడ్రేషన్ ఇస్తుంది అండ్ స్కిన్ ని బ్రైట్నింగ్ చేస్తుంది, వైట్ చేస్తుంది. ఈ యొక్క నియాసినమైడే మినిమం 7 రకాల ప్రాబ్లమ్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ యొక్క టోన్ ని
ఎక్కువ అయ్యేటట్టు చేస్తుంది ఈ యొక్క నియాసినమైడ్. దాంతో పాటు కోకా బటర్. ఈ కోకా బటర్ అనేది ఏం చేస్తుంది అంటే మన యొక్క స్కిన్ ని ఎప్పుడు మాయిశ్చరైజ్ గా అంటే హెల్దీగా ఉండేటట్టు చేస్తుంది. అంటే ఎప్పుడు చూసినా ఇప్పుడే ఫేస్ కడుక్కుందా అన్న విధంగా ఉంటది అనమాట కోకా బటర్ పెట్టుకున్న వాళ్ళకి. అండ్ అలా మీ యొక్క స్కిన్ స్కేరింగ్ అని డ్యామేజ్ గాని లేకుండా ఇది స్కిన్ యొక్క ఇన్ఫ్లమేటరీ అనేది రిడ్యూస్ చేస్తా ఉంటది. దాంతో పాటు విటమిన్ సి ఉంటదండి. ఈ విటమిన్ సి అనేది కూడా మన యొక్క స్కిన్ ని రెడ్యూస్ చేస్తుంది. వైట్ మనము ఎప్పుడు ఈ యొక్క ప్రొడక్ట్ యూస్ చేస్తే యూత్ఫుల్ లాగా కనిపిస్తాం విటమిన్ సి అనేది యూస్ చేస్తే. దీని సిరం అని కూడా అనొచ్చు. అండ్ ఇలా మన యొక్క ప్రొడక్ట్ లో 4 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఆ 4 రకాల ఇంగ్రీడియంట్స్ లో ఇంకోటి సి సిరం పిగ్మెంటేషన్ ని క్లియర్ చేస్తుంది, బ్రైట్నింగ్ చేస్తుంది, దాంతో పాటు స్కిన్ యొక్క టోన్ ని రెడ్యూస్ చేస్తుంది అండ్ మీ యొక్క స్కిన్ ని యాక్టివ్ గా ఎనర్జీగా ఉండేటట్టు చేస్తుంది. నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి మినిమం 5 బెనిఫిట్స్ చెప్పిన. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి ఈ 4 ఇంగ్రీడియంట్స్ మన గ్లో రివీల్ ఫేస్ సిరం లో ఉన్నాయి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తో మన సిరం రెడీ అయింది. దాని పేరే గ్లో రివీల్ ఫేస్ సిరం. ఈ యొక్క సిరం ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే యాక్చువల్ గా మీరు ఏ సోప్ వాడుతున్నారో ఆ యొక్క సోప్ ని 2 టైమ్స్ ఫేస్ కడుక్కోండి. ఈవెన్ మన యొక్క కంపెనీలో రివా ప్యూర్ ఉంది అండ్ ప్రీమియం సోప్ ఉంది. ఈ యొక్క 2 సోపులు 78% ఆఫ్ టిఎఫ్ఎం అండ్ గ్రేడ్ 1 క్వాలిటీ. ఈ యొక్క ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల మీకు ఫేస్ అనేది స్మూత్నెస్ ఇస్తుంది. ఫస్ట్ సోప్ దాంతో పాటు ఫ్రెష్నెస్ ఇస్తుంది. ఆ యొక్క సోప్స్ తో ఏదైనా ఓకే, లేదు హ్యాండ్ మేడ్ నాకు ఇష్టం ఉంది అనుకుంటే హ్యాండ్ మేడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ యొక్క 5 సోప్స్ లో ఏదో ఒక సోప్ తోటి ఫేస్ ని 2 టైమ్స్ కడుక్కోండి. 2 టైమ్స్ కడుక్కున్న తర్వాత వెట్ టవల్ తో దాన్ని తూడ్ చేయండి. ఫేస్ ని తూడ్ చేసిన తర్వాత మీ ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్, లేకపోతే ఐస్ క్యూబ్స్ లేవండి అంటే చల్లని వాటర్ తో మళ్ళీ ఒకసారి ఫేస్ ని నీట్ గా చేసుకోండి. దాని ద్వారా ఆల్రెడీ మీ యొక్క ఫేస్ లో ఉన్న డెడ్ సెల్స్ అన్ని క్లియర్ అయిపోతాయి చల్లని వాటర్ యూస్ చేసినప్పుడు. అలా ఎప్పుడైతే చల్లని వాటర్ యూస్ చేస్తామో యూస్ చేసిన తర్వాత ఫేస్ మొత్తం క్లియర్ అయినాక మీ చేతిలో మీ చేతి ఉంది కదండి, ఇలా పైన ఒక నిబ్ ఉంది కదా, ఆ నిబ్ ని డైరెక్ట్ గా ఫేస్ పైన డైరెక్ట్ గా ఇక్కడ ఒక డ్రాప్, ఇక్కడ ఒక డ్రాప్, ఇక్కడ ఒక డ్రాప్ ఇలా పెట్టి మీ యొక్క 2 వేళ్లతో 2 ఫింగర్స్ తో మాత్రమే ఇలా స్ప్రెడ్ చేయాలి అంతే. దాన్ని పామకూడదు అండ్ రుద్దకూడదు. టోటల్ ఫింగర్స్ తో ఓన్లీ 2 వేళ్లతో మాత్రమే స్ప్రెడ్ చేయాలి. అదంతటా అదే ఒక 1 మినిట్ లో ఆరిపోతుంది. అలా ఆరిపోయిన తర్వాత మీరు వీలైతే పౌడర్ వేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లై చేసుకోవచ్చు. ఇది డెర్మటాలజీ టెస్టెడ్, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. లేడీస్ అండ్ జెంట్స్ ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. యూజ్ చేసిన వాళ్ళకి ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేస్తుంది. లేదు మేడం నాకు ఈ యొక్క ఏ ప్రాబ్లం లేదు, నేను కొంచెం వైట్ అయితే చాలు అనుకున్నా వైట్ అవ్వాలనేటోళ్ళకి కూడా ఈ యొక్క ప్రొడక్ట్ 100% క్లియర్ అవుతుంది. 100% వాళ్ళ యొక్క స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మరి ఏంటి స్కిన్ టెక్స్చర్ అంటే తెల్లగా అయిపోతున్నా మేడం, ఇక అప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టరేమో అనుకుంటే అది కాదండి. మీ యొక్క చెయ్యి చూసుకోండి. మీ యొక్క చెయ్యి పైన మణికట్టు మీద ఎలాంటి వైట్ స్కిన్ ఉందో ఈ యొక్క వరకు మాత్రమే మీ యొక్క ఫేస్ వెళ్తుంది. మీ మణికట్టు మీద ఉన్నది మీ యొక్క ఒరిజినల్ స్కిన్. ఈ యొక్క వైట్ మాత్రమే చేయగలుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పుట్టుక ప్రకారం కొన్ని స్కిన్స్ అనేది ఉంటాం. ఈవెన్ బ్రౌన్ కలర్ అని, వైట్ కలర్ అని, yellowish కలర్ అని ఉంటది. అలా అంతవరకు మాత్రమే అవ్వగలుగుతారు. ఇది క్లియరా? ఎందుకంటే నేను ఇది బ్లాక్ ఉన్నా నేను వైట్ అవుతానా అంటే మీది గ్లో వస్తుంది. ఈ యొక్క ప్రొడక్ట్ వాడడం వల్ల వైట్ అవుతారు. మీ యొక్క మణికట్టు మీద ఏదైతే ఉందో అది చూసుకోండి, అంతవరకు అయితే వస్తుంది. గ్లోయింగ్ అవుతుంది, వైట్నింగ్ అవుతుంది, యాక్నే పోతుంది, బూస్ట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్తుంది. అండ్ దాంతో పాటు మీ యొక్క ఓపెన్ పోల్స్ ఏదైతే ఉన్నదో ఓపెన్ పోల్స్ ని క్లియర్ చేస్తుంది. దాంతో పాటు ఈ యొక్క ప్రొడక్ట్ గ్లో రివీల్ ఫేస్ సిరం అనే ప్రొడక్ట్ మీ యొక్క ఫేస్ కి ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది. మనము ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆల్రెడీ ప్రాబ్లం రాకుండానే చేస్తుంది. ఈవెన్ నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఈ యొక్క ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత నాకు ఓపెన్ పోల్స్ అనేది ఎక్కువ. నాకు ఫేస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటిలో ఎక్కువగా ఓపెన్ పోల్స్ నేను ఫేస్ చేస్తూ ఉంటా. ఆ ఓపెన్ పోల్స్ అనేది ఈ యొక్క ప్రొడక్ట్ వాడిన తర్వాత మాక్సిమం చాలా అంటే చాలా క్లియర్ అయింది. ఓపెన్ పోల్స్ నుంచి ఈవెన్ సిరం లాగా వస్తుంటుండే, నాకు ఆయిలీ ఉంటుండే ఎప్పుడు ఫేస్, అలాంటిది క్లియర్ అయింది నాకు ఈ యొక్క ప్రొడక్ట్ వాడడం ద్వారా. అండ్ ప్రతి ఒక్కరు వాడాలని కోరుకుంటున్నా. అండ్ ఫేస్ పళ్ళు తోముకున్నాం, నీ క్లియర్, ముఖం కడుక్కున్నాం, ఇది క్లియర్.
ముఖం కడుక్కున్న తర్వాత చేసే పని ఏంటి? ఆల్మోస్ట్ నాకు తెలిసి కోమ్ చేసుకోవడం అంట, అంటే హెయిర్ అనేది దువ్వుకోవడం. మరి అలాంటి హెయిర్ ఇప్పుడు ఎలా ఉంది? వాలు జడలు ఉన్నాయా? చాలా తక్కువ. ఉన్న జెంట్స్ లో కూడా టోటల్ బాల్ హెడ్స్ అనేది వస్తా ఉన్నది. హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తా ఉన్నాం. దీనికి ఆల్మోస్ట్ సేమ్ రీజన్సే ఉంటాయి. మనం ఉన్న కల్చర్ ప్రకారం ఉండొచ్చు, మనం తినే ఫుడ్ ఉండొచ్చు, మనం జర్నీ లైఫ్ స్టైల్స్ ఉండొచ్చు, మన బాడీ హార్మోన్ సిస్టమ్ ఉండొచ్చు. వీటన్నింటి ప్రభావం అనేది మన హెయిర్ పైన, మన స్కిన్ పైన అనేది పడతా ఉన్నది. ఇవన్నీ పడడం ద్వారా ఆల్మోస్ట్ ఎక్కువగా హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది ఏమొస్తదంటే, హెయిర్ అనేది కొంచెం కలరిష్ బ్లాక్ కలర్ లా ఉండకుండా తక్కువ కలర్ లో ఉండడము, హెయిర్ లాస్ అవ్వడము, స్ప్లిట్స్ రావడము, డ్యామేజ్ అవ్వడము, ఆయిలీ హెయిర్ ఉండడము, దాంతో పాటు అన్వాంటెడ్ గా హెయిర్ అనేది కట్ అవ్వడము, దాంతో పాటు ప్రతి దగ్గర కొంతమందికి చూడండి పేను కొరుకుడు అంటారు చూసిరా, అలా ఒక దగ్గర టోటల్ గా హెయిర్ అనేది లాస్ అవుతా ఉంటది, హెయిర్ వెళ్ళిపోతా ఉంటది, అలా వెళ్ళిపోతా ఉన్నది. ఇప్పుడు డ్యామేజ్ హెయిర్ వస్తా ఉన్నది, డాండ్రఫ్ వస్తా ఉన్నది. ఇవన్నీ హెయిర్ లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఇలా హెయిర్ లో ఫేస్ చేసినప్పుడు చాలా మందికి గుర్తుకొచ్చేది ఏంటంటే, మందార పువ్వు పెట్టు చాలా మంచిగా అవుతుంది అంటారు, గుంటగరగడు ఆకులు పెట్టు ఇంకా మంచిగా అవుతుంది అంటారు. ఎస్ ఆర్ నో? అంటే బిఫోర్ వి నేను చెప్తున్నా, ఇవి పెద్దవాళ్ళు అయితే చేసే సజెషన్స్. దాంతో పాటుగా మెంతులు నానబెట్టుకొని తిను, ఇది కూడా హెయిర్ కి కొంచెం బూస్టింగ్ ఇస్తుంది అని చెప్తాం. ఈవెన్ ఎక్కువగా చాలా వరకు డాండ్రఫ్ వచ్చింది అంటే అందరికి గుర్తొచ్చేది నిమ్మకాయ, లేకపోతే వేపాకు. నిమ్మకాయ తలకి పెట్టుకొని అది మండుతా ఉంటది చాలా, అలా తలకు పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఎప్పుడైతే ఉంటామో హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగేస్తే డాండ్రఫ్ పోతుంది అంటాం. అలా 3 or 4 సిట్టింగ్స్ చేసిన తర్వాత మేబీ పోవచ్చు, పోకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఆల్మోస్ట్ చాలా తక్కువ డాండ్రఫ్ అయితే వెళ్ళిపోవట్లేదు నిమ్మకాయ యూజ్ చేసిన. అలా పెరుగులు, మెంతులు, ఆకులు, పెరుగు అండ్ దాంతో పాటు మెంతులు ఉంటాయి కదా, మెంతులు ఒక రోజు నానబెట్టి నెక్స్ట్ డే పెరుగులో కలుపుకొని పెట్టుకున్న డాండ్రఫ్ పోతుంది అంటాం. దాంతో పాటు బనానా పెట్టిన డాండ్రఫ్ పోతుంది అంటాం. ఇలా ఒక ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తే ఆయుర్వేదంలో దాని ద్వారా రిజల్ట్ ఉంది అని మన పూర్వీకులు చెప్తా ఉన్నారు. బట్ ఇప్పుడు అంత చేసే టైం ఉందా? పొద్దున్న లేచినామా, ఫేస్ పండ్లు తోముకున్నామా, ఫేస్ కడుక్కున్నామా, కోంబ్ వేసినామా, మార్నింగ్ వెళ్ళిపోయినామా 9 అయితే మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాత వచ్చినామా. అలా మన యొక్క హరిబరి లైఫ్ లో అంత యూజ్ చేసేదైతే మనకైతే లేదు. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి సొల్యూషన్ లాగా ఒక ప్రొడక్ట్ ఉంటే బాగుంటదిగా. స్ప్లిట్స్ ఉన్నాయి, స్ప్లిట్స్ ని ఏం చేస్తా ఉంటాం మనం? ఆల్మోస్ట్ స్ప్లిట్స్ వస్తే కట్ చేస్తా ఉంటాం. హెయిర్ ఫాల్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ మీకు ఒక రోజులో 50 నుంచి 100 వెంట్రుకలు ఊడిపోతే హెయిర్ ఫాల్ అనేది అనరు. నార్మల్ గా లూజ్ ఉన్న హెయిర్ ఊడిపోతుంది అంటాము. అంతకంటే ఎక్కువ దువ్వెన మొత్తం వస్తుంది అంటే నీకు హెయిర్ ఫాల్ ఉన్నట్లే. దాంతో పాటు నీ యొక్క హెయిర్ కలర్ బ్లాక్ కాకుండా కొంచెం కలరిష్ గా ఉంది, పగిలిపోయినట్లుంది, పల్లగా ఉంది అంటారు కదా, అలా ఉన్న నీకు హెయిర్ ప్రాబ్లం ఉన్నట్టే. ఇంకొకటి ఆటోమేటిక్ గా మన హెయిర్ లో ఆయిల్స్ ఉంటాయి చూడండి. ఈ రోజు మనం తలస్నానం చేసినాం, నెక్స్ట్ డే మనం తలస్నానం చేయకపోయినా ఆల్మోస్ట్ మన హెయిర్ అనేది ఆయిల్ ఇస్తా ఉంటది, మనకు తెలుసు. మళ్ళీ హెడ్ బాత్ చేస్తేనే టోటల్ గా డ్రై ఉంటది, లేకపోతే ఆటోమేటిక్ గా మన హెయిర్ లో ఆయిల్ అనేది వస్తా ఉంటది. అలా కొంతమందికి ఎక్కువగా ఉంటది, అంటే నూనె పెట్టినట్లే ఉంటది అనమాట, అలా ఆయిలీ హెయిర్ ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు బాగా ఫేస్ చేస్తున్నది ఏంటంటే, ఒక దగ్గర హెయిర్ మొత్తం ఊడిపోతా ఉంది. ఇక్కడ ఉందనుకోండి టోటల్ గా ఇక్కడ ఊడిపోతుంది, ఇలా లోపల మాడలో ఇలా చాలా చాలా చోట్ల ఊడిపోతా ఉంది. పేను కొరుకుడు వ్యాధి అనేది ఎక్కువగా వస్తా ఉంది, అది కూడా ఒక ప్రాబ్లమే. ఈవెన్ డాండ్రఫ్ అనేది వింటర్ సీజన్ లో ఆల్మోస్ట్ లేడీస్ అని చెప్పను, జెంట్స్ అని చెప్పను, ఆల్మోస్ట్ చాలా మందికి వస్తూనే ఉంటది ప్రాబ్లం అనేది. ఈ ఈ యొక్క ప్రాబ్లం ని క్లియర్ చేయడానికి షాంపూస్ యూజ్ చేస్తా ఉంటాం, హెయిర్ ఆయిల్స్ యూజ్ చేస్తా ఉంటాం. ఈవెన్ ఒక్కొక్క ప్రాబ్లం కి ఈవెన్ 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. 8 ప్రాబ్లమ్స్ కి మనం నార్మల్ గా బయటికి వెళ్ళి ఈవెన్ డాక్టర్స్ కి చూపించుకుంటే మనకు విటమిన్ సి క్యాప్సల్స్ ఇస్తారు. దాంతో పాటు ఈవెన్ హెయిర్ ఆయిల్ కానీ షాంపూ కానీ సజెస్ట్ చేస్తారు. ఆ హెయిర్ ఆయిల్ షాంపూ సజెస్ట్ చేసి వాడినా కానీ రిజల్ట్ రాని రోజులు ఉన్నాయి. ఈవెన్ మనం ఒక డాక్టర్ కన్సల్టేషన్ హెయిర్ ఫాల్ కోసం మనం పెట్టుకుంటే ఆల్మోస్ట్ 1500 ఎంట్రన్స్ ఫీ ఒక్క హెయిర్ కి. హెయిర్ నాకు
ఊడిపోతుంది. నేను దీనికోసం ఏదైనా సజెషన్ కావాలి అని మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలంటే వీకేర్ లాంటి ఉంటాయి కదా, అలాంటి వాటిలో మనం డాక్టర్ కన్సల్టేషన్ ఫీయే 1500. కొన్ని ఆఫర్లు పెడతారు 599 అని పెడతారు. కొన్ని ఆఫర్స్, అది చాలా రేర్ కేసెస్. ఈవెన్ ఆల్మోస్ట్ మీరు ఎంట్రన్స్ ఫీ వచ్చేసి 1500 ఉంటది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క వెంట్రుకని ఇలా తీసిన తర్వాత అది ఓపెన్ చేస్తే 3 భాగాలుగా విడిపోవాలి. ఓపెన్ చేసిన తర్వాత అలా 3 భాగాలుగా విడిపోతే మీ హెయిర్ లో గ్రోతింగ్ ఉన్నట్టు, అంటే మీ హెయిర్ పెరుగుతుందా లేదా అని టెస్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ మనకి ఏదన్నా అయితే టెస్ట్ చేస్తారు కదా, అలా మన హెయిర్ ని టెస్ట్ చేస్తారు. అలా మన యొక్క హెయిర్ లో 3 భాగాలు వస్తే మన హెయిర్ ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ ఉంటది అని అర్థం. అలా మన కర్మగాలి లేదు, ఒక్కటే ఉందంటే మన హెయిర్ పెరగదు, అంతవరకే ఉంటది అని అర్థం. ఆల్మోస్ట్ ఆ టెస్ట్ చేస్తే ప్రతి ఒక్క డాక్టర్ కి తెలిసిపోతుంది. బట్ మరి ఆ ముక్క అప్పుడే చెప్పొచ్చు కదా, దాన్ని చెప్పకుండా మేడం మంచినే ఉంది, హెల్తీగా ఉంది, బట్ మీకు ఈ ప్రొడక్ట్స్ వాడితే ఇంకా హెల్తీగా అవుతుంది అని కొన్ని ప్రొడక్ట్స్ పెడతా ఉంటారు, క్యాప్సల్స్ పెడతా ఉంటారు. ఇది చాలా చాలా కేసులలో జరుగుతుంది. అలా హెవీ కేర్, ఐ కేర్ లాంటిలో చూపించుకున్న దాంట్లో హెయిర్ అనేది గ్రోత్ ఉన్నది అంటే నేను ఆల్మోస్ట్ నెగిటివే చెప్తా. ఎందుకంటే ఆల్మోస్ట్ అది ఉన్న కేసెస్ అయితే చాలా తక్కువ. 1 or 2 కేసెస్, 10 కేసెస్ లో 1 or 2 కేసెస్ అయితే పాస్ అవుతాయి. మరి వీళ్ళన్నింటికి అన్ని డబ్బులు పెట్టే కంటే ఒకే ఒక ప్రొడక్ట్ ఉంటే బాగుంటదా? ఈ అన్ని ప్రాబ్లమ్స్ కి ఒక్కటే ప్రొడక్ట్ ఉంటే బాగుంటదా? అలా మరి ఏంటి ఈ యొక్క ప్రొడక్ట్ అంటే, రెడ్ ఆనియన్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అవర్ రివాగ్లో కంపెనీ లాంచ్ చేసింది. మరి ఏముంటది ఈ రెడ్ ఆనియన్ హెర్బల్ హెయిర్ ఆయిల్ లో అంటే, నేను మెంతుల వల్ల డాండ్రఫ్ పోతుంది అని చెప్పిన. ఈవెన్ హైబిస్కస్ అంటే ఇప్పుడు మనం హైబిస్కస్ అంటే దాని పేరు రావట్లేదు, హైబిస్కస్ అంటే మందార పువ్వు. ఎస్, మందార పువ్వు యూజ్ చేయడం ద్వారా మనకు హెయిర్ గ్రోత్ వస్తుంది అని చెప్పిన. దాంతో పాటు మన హెయిర్ లో మనకు తెలియకుండానే కొన్ని ఆయిల్స్ ఉంటది. ఆ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా ఒక ప్రొడక్ట్ సపోర్ట్ చేస్తుంది. దాన్ని కోకోనట్ అంటాం, పుదీనా అంటాం. అలా ఇవన్నింటికి ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కొక్కటి కాకుండా 15 రకాల హెర్బల్ ఇంగ్రీడియంట్స్ తో ఉంటే ఏ ప్రాబ్లం ఉన్నా పోయిద్దా పోలేదా ఒక్కసారి ఆలోచించండి. ఇందులో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో. ఈవెన్ ఎక్స్ట్రాక్ట్, ఇది వచ్చేసి ఒక్క రెడ్ ఆనియన్ గురించే మనం మాట్లాడుకుంటే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంట. ఈవెన్ నేను చెప్పట్లే, అదొక పేపర్ క్లిప్ లో వచ్చింది. ఈ యొక్క దీంట్లో కెరాటిన్ అనేది ఉండడం ద్వారా రెడ్ ఆనియన్ లో ఇది జుట్టు పెరుగుదలకు బాగా తోడ్పడుతుంది. ఇందులో హైబిస్కస్ ఉంది, దాంతో పాటు రెడ్ ఆనియన్ ఉంది. ఇలా ప్రోటీన్ ఇస్తుంది, కెరాటిన్ డెవలప్మెంట్ చేస్తుంది. దాని ద్వారా జుట్టు అనేది తిరిగి మళ్ళీ పెరిగే విధంగా చేస్తుంది. అంటే ఆటోమేటిక్ గా మీ హెయిర్ లో బల్బ్స్ ఎన్నున్నా ఆ బల్బ్స్ ని కూడా యాక్టివేట్ చేస్తుంది మన యొక్క ప్రొడక్ట్. అండ్ భృంగరాజ్ అని మనము ఆల్మోస్ట్ బయట ఒక్క ప్రొడక్ట్ కే, ఈవెన్ నేను నైట్ చూసానండి, 780 రూపీస్ ఒక భృంగరాజ్ అనే ఆయిల్ ఒక్కటే. అది ఏం చేస్తుంది, ఒక ఇంగ్రీడియంట్ ఏం చేస్తుంది అంటే, అది డాండ్రఫ్ ని, డ్రై హెయిర్ ని, దాంతో పాటు మన హెయిర్ లో ఉండే డాండ్రఫ్ ని, దాంతో పాటు మన హెయిర్ కి వచ్చేసి నరిష్మెంట్ లాగా, అంటే కొత్త వెంట్రుకలు పెరిగేలాగా సపోర్ట్ చేస్తుంది. ఏంటి, భృంగరాజ్ ఒకటి. ఆ ఒక భృంగరాజ్ 79.99 పెడితే మరి మిగతా హెర్బల్ ఇంగ్రీడియంట్స్ కి ఎన్ని డబ్బులు పెట్టాలా? ఆల్మోస్ట్ 15. రెడ్ ఆనియన్ అని, కోకోనట్ అని, ఇలా ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయంటే 15 హెర్బల్స్ ఉన్నాయి. మరి 15 హెర్బల్స్ కి ఎంత పెట్టాలా? ఫ్లాక్ సీడ్ ఉంది, ఆల్మండ్ ఉంది, ఆలివ్ ఉంది, బ్రాహ్మి ఉంది, జింజర్ ఉంది, కలోజీ ఉంది, గ్రేప్ ఉంది, పుదీనా ఉంది, కోకోనట్ ఉంది. ఇలా వీటన్నింటికి ఎన్ని డబ్బులు పెట్టాలా ఒక్కసారి ఆలోచించండి. కానీ మన యొక్క కంపెనీ వీటన్నింటిని ఒకే దాంట్లో తీసుకొచ్చింది, అదే రెడ్ ఆనియన్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇది ఏం చేస్తుంది అంటే, ఇది ఒక మన యొక్క ఆల్ హెయిర్ టైప్స్ కి యూజ్ అవుతుందండి. ఆల్ మెన్ అండ్ ఉమెన్ దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇది ఇది మన యొక్క వెంట్రుకలు బ్రేకేజెస్ ఉంటాయి కదా, అంటే వెంట్రుకలు విరిగిపోయినట్లు ఉంటాయి కదా, అలాంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు చిక్కుళ్ళు రానియకుండా చేస్తుంది, ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఎంట్రుకల్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ అలాంటి ప్రాబ్లమ్స్ ని మొత్తం క్లియర్ చేస్తుంది, డాండ్రఫ్ ని కంట్రోల్ చేస్తుంది, కొత్త వెంట్రుకలు వచ్చేలాగా చేస్తుంది ఈ యొక్క ప్రొడక్ట్. మరి బాగుందా? మరి అటన్నింటినీ
ఆ ప్రాబ్లం వస్తే ఎక్కడనో చూపించుకుంటాం, ఏదో చేస్తున్నాం. ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మన యొక్క హెయిర్ ఫాల్ అవ్వకుండా మన యొక్క ప్రొడక్ట్ అనేది ఇది సజెస్ట్ చేయొచ్చు. అండ్ మేడం ఇది నిజంగా ఇంత ఉంటే మరి మీరు వాడుతున్నారా? ఎస్, 100% నేను వాడుతున్నా. నేనే వాడడం కాదు, మన లీడర్స్ కూడా దీన్ని వాడుతా ఉన్నారు. దీన్ని వాడిన టెస్ట్ మనీ స్పాన్ ఆఫ్ 2 years. ఇది వాడింది బీబీ నగర్ మౌనిక మేడం. మేడం యొక్క టెస్ట్ మనీ స్పాన్ ఆఫ్ 2 months. రిజల్ట్ ఉందా లేదా? రిజల్ట్ ఉందా లేదా? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. మరి ఇది మన యొక్క ప్రొడక్ట్ యొక్క రిజల్ట్. అండ్ ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం ద్వారా చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటాయండి. అండ్ నార్మల్ గా 1 month దీన్ని యూజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ద్వారా మీకు లూజ్ హెయిర్ ఏమన్నా ఉంటే ఆ లూజ్ హెయిర్ ని క్లియర్ చేస్తుంది. ఆ లూజ్ హెయిర్ అంటే కొంతమంది వాడిన వెంటనే నాకు ఎక్కువగా జుట్టు రాలుతా ఉంది, ఇంతకు ముందు లేదు, ఇప్పుడే ఎక్కువ ఊడిపోతా ఉందని కొంతమంది మీకు ఇన్ కేస్ ప్రాబ్లం చెప్తే వాళ్ళ హెయిర్ లో లూజ్ హెయిర్ ఉంటే వెళ్ళిపోతుంది, కొత్త హెయిర్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ 1 bottle కంప్లీట్ చేయండి అని సజెషన్ చేయండి. ఒక 1 bottle క్లియర్ అయిన తర్వాత మీ యొక్క హెయిర్ సిట్రైట్ ని క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ గా మీ హెయిర్ ని డెవలప్మెంట్ చేస్తుంది. అండ్ ఇది మన యొక్క ప్రొడక్ట్. మరి ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క ఎంఆర్పి రేట్ ఎంత అంటే ఆల్మోస్ట్ పేస్ట్ కి 150 రూపీస్ అండి, సిరం కి 799 రూపీస్, హెయిర్ ఆయిల్ కి 600 రూపీస్, టోటల్ గా పెట్టుకున్న 1549 రూపాయలు మనము ఇది ఎంఆర్పిలో మనం తీసుకుంటాం. మనందరికీ తెలుసు రివాగ్లో ఐడి ఉంటది అని కదా, ఐడి ఉన్న వాళ్ళే ఈ రోజు జూమ్ కి వస్తారు అని కూడా తెలుసు. అలా ఐడి ఉన్న పర్సన్స్ కి మనకు డిపి ప్రైస్ అనేది వస్తుంది. పేస్ట్ 120కే వస్తుంది, సిరం వచ్చేసి 525కే వస్తుంది, హెయిర్ ఆయిల్ వచ్చేసి 480కే వస్తుంది. ఇలా టోటల్ 1125 రూపీస్ లో మనము ఈ 3 ప్రొడక్ట్లు మనం తీసుకోవచ్చు. 1549 రూపాయలు ఉన్న ప్రొడక్ట్ 1125 రూపాయలకు మన యొక్క రివాగ్ లో డిస్ట్రిబ్యూటర్స్ కి వస్తుంది. మనకు మనంగా కొనుక్కుంటే ఇది ఆదా అవుతుంది. ఆల్మోస్ట్ 360 రూపీస్ ఆదా చేసుకున్న వాళ్ళము మనము అవుతాము. ఈ యొక్క మార్కెటింగ్ లో మనం తీసుకోవడం ద్వారా, రివాగ్లో మనం కొనుక్కోవడం ద్వారా దీన్ని మనం ఒక కస్టమర్ కి రిఫర్ చేస్తే, దీన్ని ఒకే ఒక కస్టమర్ కి మనకు బాగుంది అని 3 ప్రొడక్ట్లను మనం రిఫర్ చేసినట్లయితే ఈ యొక్క కస్టమర్ కి మనం రిఫర్ చేస్తే ఏమొస్తుందండి? బీవీ వస్తుంది, ఆల్మోస్ట్ ఆర్బీవీ అని వస్తుంది. ఎందుకంటే రిఫరల్ బీవీ అనేది మన దాంట్లో ఉంది. ఆ రిఫరల్ బీవీ అనేది మనకు వస్తుంది. అలా టోటల్ గా 47 పేస్ట్ ద్వారా వస్తుంది, 394 హెయిర్ సిరం ద్వారా వస్తుంది, ఫేస్ సిరం ద్వారా వస్తుంది, 360 వచ్చేసి హెయిర్ ఆయిల్ ద్వారా ఆర్బీవీ వస్తుంది. టోటల్ గా 801 ఆర్బీవీ వస్తుంది. 801 ఆర్బీవీ ద్వారా మనకు డబ్బులు కూడా వస్తాయి. ఎలా అంటే ఈవెన్ మనం 8% లో అంటే 8% అంటే ఈ రోజు నేను రివాగ్లో ఐడి తీసుకొని ఈ యొక్క ప్రొడక్ట్ మాత్రమే కొనుక్కున్నా. నాకు నా ఫ్రెండ్ ఉంది, నా ఫ్రెండ్ కూడా సేమ్ నువ్వు కూడా కొనుక్కో అబ్బా, నేను కొనుక్కుంటున్నా, ఇద్దరం యూజ్ చేస్తామని చెప్పాను. అలా తనకు కొనిపించినందుకు గాను నాకు నేను 8% లో ఉన్నందుకు 64 రూపీస్ వస్తాయి. ఇన్ని రోజులు కొన్ని ప్రొడక్ట్ కోసం ఈ షాప్ లో కొను, ఈ యొక్క హాస్పిటల్కి వెళ్ళు, ఇక్కడ చేస్తే చాలా బాగుంటది, తొందరగా రిజల్ట్ వస్తుంది, కలర్స్ కి వెళ్ళండి, వీకేర్ వెళ్ళండి, ఐకేర్ వెళ్ళండి, నేమ్స్ యూజ్ చేయొద్దు బట్ చెప్తున్నా. అలాంటివి మనం సజెస్ట్ చేసినాం, కొన్ని చూసి కూడా సజెస్ట్ చేసినాం. బట్ రిజల్ట్ ఏమొచ్చిందో మనకు తెలియదు. ఈవెన్ లాస్ అయ్యారో కూడా మనకు తెలియదు, డబ్బులు ఎన్ని పెట్టారో కూడా మనకు తెలియదు. ఇక్కడ ఒక 1000+ అమౌంట్ పెట్టడం ద్వారా రిఫర్ చేసిన వాళ్ళకు కూడా మన కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. అలా మీరు 8% లో ఉంటే మీరు ఇందులో 84 రూపీస్ మనం 64 రూపీస్ మనం తీసుకోవచ్చు. అలాగే మీరు 20% లో ఉంటే 160 రూపాయలు అంటే 160 రూపీస్ ఈ యొక్క కంపెనీ ద్వారా రిఫర్ చేసిన పర్సన్ కి వస్తుంది. బాగుందా? దిస్ ఈజ్ ఏ రిఫరల్ బిజినెస్, రిఫరల్ బోనస్ అని చెప్పొచ్చు మన యొక్క కంపెనీ ద్వారా. ఇలా ఒక్క కస్టమర్ కే చేస్తే వాళ్ళకు మంచిగా అనిపిస్తే త్రో అవుట్ కస్టమర్స్ వస్తారా రారా? కస్టమర్స్ అనేది వస్తారు. ఇలా కస్టమర్స్ మనకు రావడం ద్వారా మన యొక్క కస్టమర్స్ ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ ని పెట్టుకుందాం. 1 కస్టమర్ కి చేస్తే 64 రూపీస్ వస్తే 10 కస్టమర్ ని రిఫర్ చేస్తే 640 రూపీస్ వస్తాయి. మన యొక్క 1 month ఆఫ్ లైఫ్ లో 30 డేస్ లో ఒక 10 మెంబర్స్ కి మనం సజెస్ట్ చేయొచ్చా లేదా?
చేయొచ్చు. చేయొచ్చు. అది మనం 8% లో ఉంటే 64 రూపీస్ వస్తాయి. అదే మనకు ఆయిల్ ఫ్రీగా వచ్చినట్టే, పేస్ట్ కూడా ఫ్రీగా వచ్చినట్టే. అండ్ అదే మనం 20% లో ఉంటే 1600 రూపీస్ వస్తాయి. ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ మనం కొనుక్కునే ప్రొడక్ట్ ఫ్రీగానే వస్తుంది. బాగుందా? నెక్స్ట్ మంత్ యూజ్ చేసే మన ప్రొడక్ట్ కి అయ్యే ఖర్చు 1125 రూపాయలు మాత్రమే. అలాంటిది కంపెనీ దగ్గర నుంచి 1600 రూపాయలు తీసుకోవచ్చు. ఒక 10 మందికి సజెషన్ చేయడం ద్వారా, మన పనులు మానుకోవట్లే, దీన్నే టోటల్ గా చేయట్లే, ఒక సజెషన్ చేయడం ద్వారా కూడా మీకు కంపెనీలో డబ్బులు వస్తాయి. ఇది మన రివాగ్లో. ఇప్పుడు చెప్పండి, రివాగ్లో ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయొచ్చా? ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తే రిజల్ట్ ఉందా? ఒక్క ప్రొడక్ట్ లో ఒక్క ఇంగ్రీడియనే ఉందా? ఎన్ని ఇంగ్రీడియంట్స్ తో లాంచ్ అవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈవెన్ ఒక ప్రొడక్ట్ యూజ్ చేస్తే వచ్చే రిజల్ట్ 4-5 కలయికలతో చేసిన రిజల్ట్ అన్నది అల్టిమేట్ ఉంటదా లేదా? 100% అల్టిమేట్ ఉంటదండి. అలా మనం తీసుకున్నాం, డిస్ట్రిబ్యూటర్స్ గా మనం యూజ్ చేసినాం. మనం ఇప్పుడు చేయాల్సిన పని యూజ్ చేయించడమే, కొంతమందితో యూజ్ చేయించడమే. అలా యూజ్ చేపిస్తే ఈ యొక్క కంపెనీ దగ్గర నుంచి మీరు రిఫరల్ బోనస్ తీసుకోవచ్చు. దాంతో పాటు మీరు టీమ్ బిల్డప్ చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. దాంతో పాటుగా మీరు అలా టీమ్ గ్యాదర్ చేస్తున్న కొద్దీ మీకు కంపెనీ తరపు నుంచి ఎడ్యుకేషనల్ బోనస్ ని సపోర్ట్ చేస్తూ ఉంటది కంపెనీ. అండ్ దాంతో పాటుగా లీడర్స్ ని డెవలప్మెంట్ చేస్తున్నందుకు లీడర్షిప్ బోనస్ ఇస్తుంది. అండ్ మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఫండ్ ఇస్తుంది, ట్రావెల్ కి ఖర్చులకు ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. అండ్ మీరు ఒక మంచి లెవెల్ ని అచీవ్ చేస్తే ర్యాంక్ ఇన్కమ్ ఇస్తుంది. మీరు ఆల్రెడీ మంచి లీడర్ కదా, లీడర్ కి కూడా ఇన్కమ్ ఉండాలని యాన్యువల్ ఇన్కమ్ ఇస్తుంది. ఇన్ని రోజులుగా నా కంపెనీలో వర్క్ చేస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 1.5 year 2 years జర్నీ మీతో నాతో కలిపి ఉంది కదా, మీరు ఇంకొంచెం బిజినెస్ ని బూస్ట్ ఆన్ చేయండి, నేను పార్ట్నర్ గా తీసుకుంటాను కూడా చెప్తుంది. మరొకసారి ఆలోచించండి. ఈ యొక్క ప్రొడక్ట్లు వాడుకుంటున్నాం, ఎక్కడ వాడుకుంటున్నాం? బయట మార్కెటింగ్ లో వాడుకుంటున్నాం, ఏదో తెలిసిన షాప్ లో వాడుకుంటున్నాం. వాడుకోవడం ద్వారా వచ్చిందిలే, ఒరిగిందిలే, పోయిందే ఉందంతా. మరి అలా నీ కోసం నువ్వు వాడుకున్నా నీకు ఆదా అవుతుంది, మంచి దాన్ని ప్రమోట్ చేసిన ఆదాయం అవుతుంది. ఇది రివాగ్లో. మరి రివాగ్లో మీరందరూ ఇన్కమ్ తీసుకోవాలని, మీ యొక్క చెక్కులు కూడా మంచిగా ఉండాలని, పర్సనల్ కేర్ ప్రొడక్ట్ ని అందరూ యూజ్ చేయాలని, పర్సనల్ కేర్ ప్రొడక్ట్ ని అందరూ ప్రమోట్ చేయడం ద్వారా కూడా బిజినెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ